పవిత్ర మాసమైన రమదాన్ ఈ నెల ఫిబ్రవరి 18 లేదా 19వ తేదీన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దాదాపు 31 ఏళ్ల తరువాత రమదాన్ మాసం ఫిబ్రవరిలో రావడం విశేషం. చివరిసారిగా 1995లో ఫిబ్రవరి 1న రమదాన్ మొదలైంది. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం నెలవంక దర్శనం తర్వాతే రమదాన్ ప్రారంభమవుతుంది. మరి ఎన్నో ఘనతలు గల ఈ రమదాన్ ను ఎలా స్వాగతించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. రమదాన్ మాసము దక్కాలి అని అల్లాహ్తో దువా చేస్తూ ఉండాలి. 2. రమదాన్ మాసము దక్కిన తర్వాత అల్లాహ్కు కృతజ్ఞతలు చెల్లించాలి. 3. రమదాన్ మాసం వచ్చింది కాబట్టి మనము సంతోషపడాలి. 4. రమదాన్ మాసాన్ని పొందిన తర్వాత రమదాన్ మాసాన్ని సద్వినియోగం చేసుకోవటం కోసము మనం ముందుగానే దృఢమైన సంకల్పం చేసుకోవాలి. ఒక్క రోజు కూడా, ఒక్క ఉపవాసము కూడా చేజారకూడదు. ఒక్క ఆరాధన కూడా చేజారకూడదు. అన్ని ఆరాధనలు చేసుకుని, అన్ని ఉపవాసాలు ఉండి, అన్ని రకాల సత్కార్యాలు చేసుకుని రమజాన్ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ముందుగానే మనము సంకల్పం చేసుకోవాలి. సంకల్పం నిజమైతే అల్లాహ్ వారి సంకల్పాన్ని నెరవేరుస్తాడు. 5. రమదాన్ రాకముందే పశ్చాత్తాపం పొంది పాపాలకు దూరంగా ఉండుటకు గట్టి నిర్ణయం తీసుకోవాలి. 6. రమదాన్ మాసంలో అన్ని రకాల పుణ్యాలు మనం పొందాలి అంటే రమదాన్ మరియు రమజాన్లో ఉన్న ఆరాధనల నియమాలు ముందుగానే తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి.